ఇలా ఫాస్ట్‌గా అండ్ ఈజీగా అండ్ టేస్టీగా టమాటా విత్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు ఫాస్ట్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్. నేను మీ జ్యోతి బాలకృష్ణ. ఈరోజు మనం చేయబోతున్నది టమాటా విత్ ఎగ్ కర్రీ. దీనికి ఏమేం కావాలో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 మిర్చీలు, కలియమాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాస్, మీకు ఫ్యామిలీని బట్టి ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఎగ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్స్ వేసుకోండి. టేబుల్ స్పూన్స్ కాదు, మామూలు టీ స్పూన్స్ అంతా ఆయిల్. కర్రీ కదా, ఎక్కువే పడుతుంది. ముందుగా ఆవాలు, జీలకర్ర ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2-3 మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జాగ్రత్త. తరిగిన ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోండి. ఆనియన్స్ వేసాను, కొంచెం ఎక్కువనే లేదు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఆనియన్ ఫ్రై అయ్యో లేదో చూద్దాం ఒకసారి. ఓకే అండి, ఫస్ట్ ఫ్రై అయ్యాయి కదా. దీంట్లో చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపిద్దాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాస్ వేసేద్దాం. 5 టమాటాస్ వేసాను. బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఒకసారి కలిపేసి, టమాటాస్ అవి తొందరగా ఉడకాలంటే మనకు కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే టమాటాస్ ఉడికిపోతాయి అన్నమాట తొందరగా. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్లో టమాటాస్ ఉడికిపోతాయి మెత్తగా. ఓకే, 5 నిమిషాల తర్వాత టమాటా మొత్తం మగ్గిపోయింది. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చిన్న టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత వేసుకుంటే అడుగంటదు, లేకపోతే ముందే వేస్తే అడుగంటేస్తుంది. కొంచెం కలిపిన తర్వాత దీంట్లో కారం సరిపడినంత వేసుకోండి. ఫోర్ స్పూన్స్ వేసాను. మీ కారానికి తగ్గట్టు ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం.
టమాటా ఉడికేలోపు ఎగ్స్ పగలగొట్టి ఒక చిన్న బౌల్లో వేసి పెట్టుకోండి. ఒకేసారి అన్నీ దాంట్లో కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది, దాంట్లో పడిపోతూ ఉంటుంది కదా. ఒకసారి మూత తీసి చూద్దాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, టమాటా మొత్తం ఫ్రై అయిపోయింది. దీంట్లో ధనియా పౌడర్ వేద్దాం, 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఎగ్స్ దాంట్లో వేసాను. ఎగ్స్ మొత్తం కలపొద్దు ఫ్రెండ్స్, అలాగే ఉంచండి. దీన్ని ఇలాగే కలపకుండా ఒక 5 మినిట్స్ వరకు వదిలేద్దాం, మూత పెట్టేద్దాం. టూ మినిట్స్ అయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. మెల్లగా కలపండి, మొత్తం ఒకేసారి కలిపేయకండి, ఎగ్స్ మొత్తం పగిలిపోతాయి. ఇంకా ఉడకాలి ఎగ్స్, ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి పెడతాం. 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, ఒకసారి ఉడికిందేమో చూసారు. ఓకే, కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే అండి, సర్వ్ చేసేసాను. చివరిగా దీని మీద కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మన టమాటా ఎగ్ కర్రీని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.